అందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ టు సాయిబ్ కార్స్ వరల్డ్ అన్న. గుడ్ ఈవినింగ్ అన్న. నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరి గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే మనం లోకల్ రైడ్ చేయబోతున్నాం. సూర్యాపేట సోనో విజన్ షోరూమ్ ముందు నుండి అయితే మనం లోకల్ రైడ్ చేయక చాలా రోజులు అవుతుంది. సైప్ అన్న అయితే ఈరోజు స్కూటీ మీద, అంటే మనం ఇంతకుముందు చేసినాం లోకల్ రైడ్స్, ఈ మధ్య చాలా రోజులు చేయక. ఇప్పుడైతే మనం సోనో విజన్ షోరూమ్ ముందు అయితే స్టార్ట్ చేస్తున్నాం. 1 అవర్ రైడ్ ఉంటుంది మినిమం. చూడండి, లైక్ చేయండి. అంటే కొన్ని మనం కార్లు కూడా తక్కువ రేట్లో, సూర్యాపేట కాదు ఏపీ తెలంగాణలో అన్ని చోట్ల ఉన్నాయి. బట్ మన లెక్క కూడా చాలామంది వీడియోస్ చేయాలి అంటే ఈ వీడియో వల్ల లాభాలు చాలా ఉన్నాయి. సూర్యాపేటలో చాలామంది కార్లు స్క్రాప్లో వేస్తారు. వాటి పార్ట్స్ అని కానివ్వండి, రేట్లు, ప్రతి ఒక్కటి ఒక అవగాహన, ఐడియా. నెక్సాన్ కార్ అయితే ముందు పోతుంది. నాకు లవ్లీ కార్ ఇది, అంటే నాకు ఈ కార్ అంటే ఇష్టం. బట్ ఒక్కసారి ఈ వే నుంచి వెళ్ళిపోదాం. ఓకే, కొంచెం మన కామెంటరీ కూడా ఉంటుంది అన్న, కొంచెం అర్థం చేసుకోండి. జోక్స్ ఉంటాయి, మనం మాట్లాడే విధానం కూడా అలా ఉంటుంది. అపార్ట్మెంట్ లక్ష్మీ రివాస్ రెసిడెన్సీ, ఇంతకుముందు బాగా పోయేది అపార్ట్మెంట్లో లోపల దూరేది. వెన్యూ కార్ ఏంటంటే లోకల్ రైడ్ వల్ల మనకు ఉపయోగం ఏమిటి అంటే, కొన్ని కార్లు చాలామంది పక్క పెడతారు. ఎందుకు పెడతారు అంటే, అరే ఈ కారు పాతగా ఉంది, ఎందుకు ఇంటి ముందు ఆపుకుండు, ఎందుకు పక్క పెట్టుకుండు అంటే వాళ్ళ సెంటిమెంట్స్ ఉంటాయి. చాలామంది కొందరు ఎక్స్పైర్ అయిపోతారు, యాక్సిడెంట్లో చనిపోతారు. కానీ వాళ్ళ గుర్తుగా ఆ కార్లు కానివ్వండి, బైక్లు కానివ్వండి, వాళ్ళ ఇంటి ముందు అలా పక్క పెట్టేసుకుంటారు. ఇక ఎందుకంటే అమ్మరు, అది గుర్తు. ఎందుకంటే బయటికి వెళ్ళగానే అది గుర్తు అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా, అర్థమైందా? మనం ఏమనుకుంటాం అంటే, అరే ఇంత పాత కారు ఇంటి ముందు ఎందుకు పడేసుకుంటూ ఇంత మంచి ఇంటి ముందు అనుకుంటాం. కానీ వాళ్ళ గుర్తులు, అంటే గుర్తు ఏదైనా కానివ్వండి. ఈడ కారు ఉండాల్సి ఉండే. యాక్చువల్లీ ఇది ఓపెన్ ప్లేస్లో ఇక్కడ 2-3 కార్లు ఉండే. ఒక ఆల్టో కారు ఉండే. యాక్చువల్లీ అది ఎటుపోయిందో తెలియదు. మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాం ఒక స్క్రాప్ షాప్ కాడికి. 2-3 స్క్రాప్ షాప్లు తిరుగుతాం. మధ్యలో కొంచెం కొన్ని అపార్ట్మెంట్లు, ఇండ్లు కూడా టచ్ అవుతాయి. ఏంటంటే దీనివల్ల కొంచెం ఉపయోగం ఏమిటి అంటే, మనకు కార్లు ఏమేమి ఉన్నాయి ఏంది అనేది కూడా కొంచెం ఇక్కడ ఉంది. మొత్తం కవర్లు వేసి పడేసారు. తమ్ముడు క్రికెట్ ఆడుతురా? మొత్తం సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి. సూపర్, చూసినా? సూపర్ సూపర్ సూపర్. పిల్లగాళ్ళు మంచిగా ఆడుతురు క్రికెట్. బట్ ఓకే, లోకల్ రైడ్ యాక్చువల్లీ మనం ఇంతకుముందు బాగా చేసేది. ఈ మధ్య చాలా రోజులే చేయక కొంచెం మనం అంటే కొంచెం బిజీ అయిపోయినాం. బిజీ అంటే కార్లు పెడుతున్నాం, తీస్తున్నాం. చూడొచ్చు ఇప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఒక కారు ఉంది, షిఫ్ట్ డిజైర్ కారు. ఇంటి ముందు మొత్తం డస్ట్ పట్టి ఉంది. అంటే ఎందుకు డస్ట్ పట్టి ఉంది ఏంది అంటే, సరే వాళ్ళ ఇష్టం, మనకు తెలియదు. అది అలా ఉండిపోతాయి. అదే ఎందుకు ఉండిపోతాయి అంటే, సరే వాళ్ళ ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళ గుర్తు. మనం చెప్పొద్దు, మనకు అర్థం చేసుకోవాలి అంతే. కార్లు కొన్ని వాళ్ళ కుదరే అంటే వీళ్ళు కుదరక తీయరు. వీడు కారు ఉంది అన్న, మొత్తం 4 ఓన్లీ సీరియల్ నెంబర్. బాబాయ్ బాగున్నావా? చూస్తూ బట్ పోతే ఇక్కడ ఒక అపార్ట్మెంట్ అయితే ఉంది, కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తారు, ఇంకా వర్క్స్ నడుస్తున్నాయి. మనకు ఒకప్పుడు మారుతి కార్ల కోసం బాగా తిరిగి, మారుతి కార్లు అయితే లేవు, అన్నీ వెళ్ళిపోయినాయి. ఆస్టా అంట. ఇది వచ్చేసి మా సూర్యాపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్. చూడవచ్చు, ఇది మా సూర్యాపేట రిజిస్ట్రేషన్ ఆఫీస్. చూసిరుగా, ఫ్లాట్లు, రిజిస్ట్రేషన్ మొత్తం ఇక్కడనే, పెళ్ళిళ్ళు, లవ్ అన్నీ ఇక్కడనే అవుతాయి. సూర్యాపేట మొత్తం మస్తు డెవలప్ అయిపోయింది. ఒకప్పుడు మామూలు మండలం, ఇప్పుడు డిస్టిక్. ఏదేమైనా మా సూర్యాపేటని చూపిస్తున్నారు, నాకు చాలా హ్యాపీగా ఉంది. మా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ మన వీడియోస్ లోకల్ రైడ్ కోసం చాలామంది ఒకప్పుడు మనం చేసినాం 1 ఇయర్ బ్యాక్, ఈ మధ్య చేయలే. ఇది వచ్చేసి సిఎంఆర్, సూర్యాపేట సిఎంఆర్. ఇది వస్తుందరా పాప, ఇది కొంచెం అంతగా నడవట్లే అని చెప్పి దీన్ని తీసేసిరు. ఏదైనా బిజినెస్ పెడతారని నాకు లక్షలు కోట్లు పెట్టి నడవకుంటే తీసేస్తే చాలా బాధగా ఉంటుంది. ఓకేనా? ఈ రోడ్ వచ్చేసి విజయవాడ రోడ్. ఓకేనా? వీడియో అయితే దగ్గర 8 నిమిషాలు, 4 నిమిషాల వీడియో అయినా మనం. కానీ 4 నిమిషాల వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనది దగ్గర ఒక 50 మినిట్స్ వీడియోనే ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చేసి మాంగళ్య. మనం అయితే
ప్రజెంట్ ఒక స్క్రాప్ షాప్ దగ్గరికి వెళ్తున్నాం. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఇది. ఇక్కడ ఆల్టో కారు ఉంది. అన్న ఏదో పాప పంచాయతీ చేయించుకుంటున్నాడు బాబాయ్. మనమైతే ఒక స్క్రాప్ షోరూమ్ కాడికి పోతున్నాం. స్క్రాప్ షోరూమ్ కాడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం బండ్లు ఉన్నాయి, ఏం పార్ట్స్ ఉన్నాయి, ఏంది అనేది అయితే చూద్దాం. యాక్చువల్గా ఎప్పుడు కార్లు వీడియోలే కాదు, చాలామంది ఇంకో పాయింట్ ఏంటంటే చాలామంది కార్లు అమ్మినప్పుడు, కార్లు కొన్నప్పుడు యాక్చువల్లీ సీసీ ప్రాబ్లం ఒకటి ఉంది. అంటే సీసీ ఎవరు తీసి ఇవ్వాలంటే యాక్చువల్లీ ఉన్న పొజిషన్ అయితే ఇప్పుడు అమ్మిన వాళ్ళే సీసీ తీసేయాలి, ఓకేనా? ఎందుకంటే ఇంతకుముందు రకాల లేవు రూల్స్. అమ్మినప్పుడు ఓనర్ వచ్చి తమ్ము పెట్టేది ఉంది, సైన్ పెట్టేది ఉంది, ఫోటో దిగేది ఉంది కాబట్టి ఓనర్ రావాలి కాబట్టి ఓనరే తీసేయాలి. మాట 1000 రూపాయలు ఖర్చు అవుతుంది అన్న. దానికి మీరు కొన్న వాళ్ళకి లింక్ పెడితే కొన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళు చేయించుకోరు, తర్వాత మీకే ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు చేసేయడం కరెక్టు. ఇది వచ్చేసి మా అంబేద్కర్ బొమ్మ ఎక్స్రోడ్, ఓకేనా? ఇక్కడ పోలీసు వాళ్ళు బాగుంటారు, చెకింగ్ అవుతుంటుంది, ఓకేనా? ఇది ఖమ్మం రోడ్, ఇటు ఖమ్మం వెళ్ళిపోతుంది, ఓకేనా? వాటి పోతే మనం విజయవాడ రోడ్కి వెళ్ళాలి. ఇటు ఒక స్క్రాప్ షెటర్ ఉంటుంది. స్క్రాప్ షెటర్ కాడ మనం ఒక కార్లు ఏమైనా ఉన్నాయా లేవా, పార్ట్స్ ఉన్నాయా లేవా అనేది అయితే వీడియో చేస్తాం. 4 నిమిషాలు 5 నిమిషాలు 6 నిమిషాలు కూడా అయింది. ఇక్కడ వచ్చేసి మారుతి షోరూమ్ ఉంటుంది. ఇక్కడ తీసేసారు యాక్చువల్లీ ఇక్కడ ఉన్నాయి. మనైతే ఇప్పుడు స్క్రాప్ షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాం. వీడియో అయితే ఇన్సేపు చూస్తున్నందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. యాక్చువల్లీ ఇంకా కామెంటరీ మనం అపార్ట్మెంట్ వెళ్ళలేదు. ఇది వచ్చేసి హైవే, చాలా డేంజర్ హైవే. మన ఇక్కడ రాంగ్ రూట్లో వెళ్ళేది ఉంటుంది. యాక్చువల్లీ ఇటు నుంచి హైదరాబాద్ కార్లు చాలా స్పీడ్ వస్తాయి. ఒక్క క్షణంలో సారన్న ఇదైపోతుంది. మన ఈయన రాంగ్ రూట్లో వెళ్ళేది ఉంటుంది. ఎందుకంటే మన స్క్రాప్ షాప్ జస్ట్ ఫర్లాంగ్ దూరంలో ఉంటుంది, ఫర్లాంగ్ దూరం, ఓకేనా? చూసిరా మనం ఇక్కడ ఆపోజిట్లోకి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇది రాంగ్ రూట్, మనం వెళ్ళొద్దు, బట్ వెళ్తున్నాం. అంటే బైక్ చేయబట్టి నిమ్మలంగా వెళ్తున్నాం, కార్ అయితే అసలు వెళ్ళాం, ఓకేనా? అయితే ఇక్కడ స్క్రాప్ షాప్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంది, మీకు చూపిస్తా. యాక్చువల్లీ మీకు ఈ స్క్రాప్ షాప్లో సామాన్లు చూపిద్దామని తీసుకొచ్చిన. చూసారుగా, అబ్బు ఇక్కడ ఏం కార్లు ఉన్నాయి, ఏంది ప్రజెంట్ అయితే కార్లు అయితే 2-3 కార్లు పడుతున్నాయి. సాయంత్రం మొత్తం కట్ చేసిరు, ఎక్స్యూవీ కట్ చేసిరు. ఇక్కడ సాయంత్రం ఉంది, చూసిరుగా సాయంత్రం. ఎలా వీల్స్ ఉన్నాయి దీనికి 7579, దీన్ని స్క్రాప్లో వేసిరు. ఇంకో సాయంత్రం అయితే కట్ చేసిరు, చూసిరుగా మొత్తం పాపం ఎక్కడ కట్ చేసిరు. చాయిస్ నెంబర్ మనకి ఎప్పుడైనా సరే స్క్రాప్లో వేసినప్పుడు ఈ చాయిస్ నెంబర్ ఉంది కన్నా, ఇది కట్ చేసి ఈ బిల్ల, ఈ 2 ఇంపార్టెంట్. ఈ వీడియో అనేది మాత్రం కొంచెం సపోర్ట్ చేయాలి మీరు. ఈ చాయిస్ నెంబరు ప్లస్ ఈ అల్యూమినియం బిల్ల ఏదైతే ఉందో ప్లేటు, మీకు రేపు నెంబర్ మీ పేరు మీద తీసేసుకోవాలంటే 2 పార్ట్స్ అయితే ఇంపార్టెంట్. కొంచెం సపోర్ట్ చేయాలి, మీరు షేర్ చేయాలి. ఎందుకంటే స్క్రాప్లో వేసినా కూడా రేపు ఫ్యూచర్లో మీ పేరు మీద ఉండిపోతుంది. కారు మీ పేరు మీద ఉండదు. అంటే 2 పార్ట్స్ మాత్రం కట్ చేసి తీసుకోవాలంటే మేము అందుకే మా స్క్రాప్ టీం ఉంది మా హైదరాబాద్లో. ఈ 2 ప్లేట్లు మీకు మేము ఇస్తాం. వీడియో కూడా కట్ చేసేటప్పుడు వీడియో ఉండాలి కంపల్సరీ. స్క్రాప్ చేసేటప్పుడు ఈ ప్లేట్లు తీసేటప్పుడు మెయిన్ మనకు ఈ చాయిస్ నెంబరు, ఈ ప్లేటు, ఈ 2 కట్ చేసి తీసేటప్పుడు మాత్రం వీడియో తీసి మనం రేపు ఆర్టీఓలో వీడియో సబ్మిట్ చేసి ఈ 2 పెడితే మాత్రం మన పేరు మించి వెళ్ళిపోతుంది. కొత్త కారు తీసుకున్నప్పుడు మనకు ట్యాక్స్ పడదు. అర్థమైందా? చూడవచ్చు. ఇంకో కారు ఉంది, ఇది కూడా సాయంత్రం కరెక్ట్ ఉంది. దీన్ని కూడా కట్ చేసిరు, మొత్తం చేసిరు. కానీ దీని చాయిస్ నెంబర్ కూడా ఇవన్నీ తీసేయాలి. అర్థమైందా? ఇది కూడా తీసి కట్ చేసేటప్పుడు వీడియో తీయాలి. కాబట్టి మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్తున్నాం మనం. స్క్రాప్ షాప్ ఇది ఒక స్క్రాప్ షాపు. చూసారు కదా ఎన్ని ఈ కార్ని కట్ చేసిరు. పడిపోతే ఇక్కడ మొత్తం చూసారు కదా డాష్ బోర్డ్స్ ఎన్ని ఉన్నాయి, డోర్స్ ఉన్నాయి, ఇవన్నీ పార్ట్స్ కట్ చేసి పడేసారు. పడిపోతే దీని కూడా సాయంత్రం అలాయ్ వీల్స్ ఉన్నాయి. దీన్ని కట్ చేయడం కోసం తెచ్చారు. ఇంకా కటింగ్ అయితే చేస్తారు. పార్ట్స్ కూడా చూడొచ్చు, అలాయ్ వీల్స్ ఉన్నాయి. మనం అనుకుంటాం బయట పోతాం అలాయ్ వీల్స్ 20,000 10,000 అంటారు, కానీ స్క్రాప్లు అయితే ఇది ఏం పనికిరావు. చూసిరుగా టైర్లు అయితే మంచి పర్సెంట్, ఫ్రంట్ అయితే బాగున్నాయి అంటే నడుస్తాయి స్టెప్నీకి.
డోర్లు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, చాలామంది పాపం పైసలు పెట్టి కొంటారు. స్క్రాప్లో చూసిన పవర్ విండోస్ ఉన్నాయి, సీట్లు కానివ్వండి, ఇవన్నీ బాగానే ఉన్నాయి. స్క్రాప్లో వేసిరు. ఇంకో స్క్రాప్ షాప్ కూడా ఉంది, మీకు అది కూడా చూపిస్తా. బట్ మనం హైవే నుంచి వెళ్ళిపోదాం డైరెక్ట్. కొంచెం వెయిట్ చేసి చూస్తారని అయితే అనుకుంటున్నా. యాక్చువల్లీ మనం ఎప్పుడు కార్ వీడియోలో కాదు, అప్పుడు మీకు కొంచెం ఇటువంటి వీడియో కూడా పెట్టాలి, అంతేనా కాదా. జైలో ఇవో మొత్తం కట్ చేసిరు, టైర్లు గీర్లు అన్నీ పీకేసిరు. ఇంకా ఇలా కార్లు అయితే ఎక్కువ లేవు, మనం ఏ నుంచి వెళ్ళిపోదాం. భయ్యా లేడా, అన్న లేడా? బాయ్ సోమాలేకు. అన్న లేడా అంటున్నా, బయటికి రండా. అన్న లేడంట. చూసిగా మనకు ఇది వేరే కాడ అయితే మారుతి 800 ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు ఆడికి వెళ్దాం, మారుతి 800 ఉందా లేదా అనేది. ఎందుకంటే మారుతి 800 ఇందాక అవపడది, ఆడ కూడా వీడియో చేస్తా. ఎందుకంటే వీడియో లో బడ్జెట్లో అయితే అంతా చూపించాలి మనం కార్లు. ఇప్పుడు ఆడికైతే వెళ్దాం, ఓకేనా. ఇటైతే వీడియో ఆపుతా ఇటు వరకు. ఓకే, మనమైతే సెకండ్ స్క్రాప్ షాప్ కాడికి అయితే వెళ్తున్నాం. ప్రజెంట్ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. మా సూర్యాపేట మీరు చూడవచ్చు. సూర్యాపేట చాలా పెద్దది అంటే పెద్ద డిస్టిక్గా చూడవచ్చు. యాక్చువల్లీ కిందంగా పోదాం అనుకున్నాం, కానీ కిందంగా పోతే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. మనం ఇంకో స్క్రాప్ షాప్ కాడికి వెళ్తున్నాం. ఆడొక మారుతి కార్ ఉంది. యాక్చువల్లీ లోకల్ రైడ్ అంటే ఇంక మనం లోకల్ అపార్ట్మెంట్లో లోపల దూరాలి, మొత్తం పోవాలి. కానీ ఇలా 2 స్క్రాప్ షాపులు నాది అవుట్ ఉండే. అంటే ఏమేమి కార్లు ఉన్నాయి చూద్దాం. ఫస్ట్ అయితే మనకు పార్ట్స్ దాని మీద వీడియో చేద్దామని అయితే బయటికి వెళ్ళాం. లోకల్ రైడ్ అనేది వీక్లీ ఇంతకుముందు ఒకటి చేసేది, వీక్లీ 1 చేసేది. అటువంటిది ఈ మధ్య చాలా అయిపోయింది చేయక. ఎందుకంటే లోకల్ రైడ్ వల్ల ఏమవుతుంది అంటే కొంచెం కార్లు ఎట్లా ఏంది, ఏమి రేట్లో దొరుకుతాయి, పార్ట్స్ ఏమైనా ఉన్నాయా, స్పేర్ పార్ట్స్ అనేది కూడా అన్నీ దొరుకుతాయి. దాని గురించి కొంచెం మన కామెంట్ అయితే మన సైన్స్ స్కూల్ అయితే ఇదే చూడవచ్చు. 10th క్లాస్ వరకు అంటే 7th క్లాస్ వరకు, 10th వరకు. ఇది వచ్చేసి దామోరెడ్డి గెస్ట్ హౌస్. మా సూర్యాపేటలో రామిరెడ్డి దామోరెడ్డి గెస్ట్ హౌస్. మా సూర్యాపేట చాలా డెవలప్ అయిపోయింది. అయితే మన యూనికాన్, మనం తీసుకున్న యూనికాన్ బైక్ అయితే దీంట్లోనే, మన యూనోగానే తీసుకుంది దీంట్లోనే, ఓకేనా. ఏదేమైనా మీ సపోర్ట్ అన్న, మీరు సపోర్టు మనకి ఈరోజు సైప్ కార్స్ అనేది ఏదో చినుకు అన్నట్టు పెద్దగా ఒక పెద్ద తుఫాన్ లెక్క తయారైంది. అసలు మనం ఏదో టైంపాస్కు పెట్టిన ఛానల్ ఈరోజు ఇంతగా డెవలప్ అయ్యి ఇంతమంది కార్లు ఇప్పించలేదు, కళ్ళు కూడా అనుకోలే. మీ సపోర్ట్ ఇది ఇన్ని వేల మందికి రోజుకి 3-4 అసలు దగ్గర నెలకు చేసి మనం ఒక 70 కార్లు 3 సంవత్సరాల పేరు మీద దగ్గర ఒక 800 నుండి 1000 కార్లు ఇప్పించినాం. ఇదంతా 1000 మంది అంటే 1000 కుటుంబాలకు ఈరోజు ఇప్పించినాం. ఇంతమంది ఈరోజు కార్లు తిరుగుతున్నారు, చేస్తున్నారు. అంటే ఇది మీరు చేసే లైక్లు సపోర్ట్ల ద్వారానే. ఏదేమైనా మీ లైక్ సపోర్ట్ అనేది ఫ్యూచర్లో నాకు చాలా హ్యాపీగా ఉందన్న. ఉన్న రోజులు నేను ఉన్నా లేకున్నా, రేపటి రోజు నేను చనిపోయినా, నాకు సైప్ కార్స్ వరకు ప్రాణం పోసింది అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ మీరే. ఏదైనా హ్యాపీగా ఉంది. లోకల్ రైడ్ చేస్తున్నాం. మనం ఇంకో స్క్రాప్ షోరూమ్ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే ఆడ కొన్ని కార్లు ఉన్నాయి, ఆడ స్పేర్ పార్ట్స్ బాగా దొరుకుతాయి. అంటే చాలామంది మనం ఎందుకు తీస్తున్నాం వీడియో అంటే చిన్న పార్ట్ కోసం. యాక్చువల్ నాకే ఒక స్టెప్నీ కోసం, జాకీ కోసం ఎన్నో కష్టాలు పడ్డా, వేలు పెట్టి కొనాల్సిన పరిస్థితి. మన మిడిల్ క్లాస్ లో బడ్జెట్ చాలామంది కూడా దీని మీద అవగాహన ఉండదు, ఏడ కొనాలి ఏంది. అంటే మీరు కూడా ఇలా స్క్రాప్ షాప్ దగ్గర పోయి కొనవచ్చు. అవగాహన కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా, మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. హైవే మీద మాత్రం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది వచ్చి నేషనల్ హైవే 65. ఏ టైంలో కార్లు ఎట్లా వస్తుందో చెప్తున్నాం. యాక్చువల్లీ మీకోసం నేను సింగిల్ హ్యాండ్ డ్రైవ్ చేస్తున్నా, చూడవచ్చు. సింగిల్ హ్యాండ్ డ్రైవ్ అంటే ఇక ఇప్పుడు ప్రజెంట్ వీడియో అయితే పెట్టాలి. ఇది వచ్చి మొత్తం హోటల్స్ ఉంటాయి, రాజకీయ రుచులు, ఇవన్నీ హోటల్స్ అయితే ఉంటాయి ఫేమస్. ఓకేనా. వీడియో అయితే దగ్గర ఎన్ని మినిట్స్ అయిందో, 14 మినిట్స్. మనమైతే 50 మినిట్స్ 1 అవర్ వీడియో అనుకున్నాం. యాక్చువల్ అయితే 14 మినిట్స్ వీడియో అయింది, ఓకేనా. మనమైతే ఇప్పుడు అంజనాపురి నుంచి అయితే వెళ్తున్నాం. అంజనాపురి
అంజనాపురి నుంచి అయితే మనం, ఎందుకంటే అటు రోడ్డు మొత్తం బ్లాక్ చేసిరన్న, మనం అటు వెళ్ళలేం. ఈ రోడ్డు నుంచి వెళ్ళాలి మనం స్క్రాప్ షాప్ దగ్గరికి. ఓకేనా. ఒకప్పుడు ఈ రోడ్డు మొత్తం మామూలుగా నార్మల్గా ఉండే మట్టి రోడ్డు ఉండే, ఇవాళ డెవలప్ అయిపోయింది. ఎవరైనా సరే ప్లాట్లు కొనాలన్నా ఏదున్నా కొనండి అన్న, కష్టపడండి, కొనండి. భూమి అనేది ఎవరిని లాస్ చేయదు. ఒకప్పుడు ఇదంతా మట్టి ప్రదేశం, చెట్టు పెరిగి ఉండే, అటువంటిది 20 yearsలో మొత్తం డెవలప్ అయిపోయింది. ఇండ్లు అంటే ఒకప్పుడు గజం 100 రూపాయలు లేని గజం ఈరోజు ₹1,00,000, దగ్గర 30,000 ఉంది గజం. ఎప్పుడైనా భూమి అనేది మోసం చేయదు, కొనండి. కష్టపడుతురు మా అక్క చెల్లెళ్ళు, అమ్మ నాన్న అందరి కోసం. మీరు కూడా ప్రయోజకులు కావాలి, ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలి, ఒక స్టేజ్కి రావాలి అయితే సైప్ కోసం నేను కోరుకుంటున్నా. రా చిచ్చా, రా కుక్కరాజు. మా కుక్కరాజు పాపం కష్టపడుతురు, ఎండల్లో ముక్కలు బొక్కలు లేకుండా గల్లీ తిరుగుతురు. ఇంకా ఇది వచ్చేసి ఎవడ తిరుగుతుంటారు, వాళ్ళ బాధలు ఎవరు చెప్పుకుంటారు. మనమైతే తింటాం, పోతాం, బిర్యానీ తింటాం, అంతా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళు చెప్పుకోలేరు, పోతారు, ఎండ ముందు అరుస్తారు. ఏమన్నా వేస్తే ఏమన్నా ఇట్నే నీసు గీసు ముక్కలు బొక్కలు తింటారు, లేకపోతే లేదు. కుక్కరాజులు మన దోస్తులు. ఈడొక్కొక్కరాజు ఉన్నారు. రే కుక్కరాజు, రే ఈడేం చెప్తున్నారు అయ్యా, అది మంచి దోస్తులు మనకి, మన దోస్తులు అన్న వాళ్ళు దోస్తులు. మనమైతే స్క్రాప్ షోరూమ్ దగ్గరలో ఉన్నాం. మన వీడియో ఇన్సేపు చూస్తున్నాం కదా, చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మనం స్క్రాప్ షాప్ ఎవరికి వచ్చిన లాంగ్ రైడే. వీడియో ఆన్లైన్ వచ్చినాం ఇన్సేపు అయితే చూసినా. రోడ్ అయితే డస్ట్ కొట్టు మనం మట్టి రోడ్డు దిగుతున్నాం ఇప్పుడైతే. నా పోలీసు అన్న పోతుడు వెనకంగా పోడు. మినిమం అయితే వీడియో ఒక 17 నిమిషాలకు వచ్చింది. తొందరనే వీడియో అయితే ఖతం చేస్తాం. 27-30 minutesలో అయిపోద్ది. మనం ఒక స్క్రాప్ షాప్ కాడికి వస్తున్నాం. మెయిన్ దానికోసమే ఇప్పుడు వీడియో తీసింది కూడా. వీడియో దాన్ని బ్రేక్ కొట్టిడు. మనం అయితే స్క్రాప్ షాప్ దగ్గరలో ఉన్నాం. చూడ రైట్ సైడ్ స్క్రాప్ షాప్. ఇక్కడ మారుతి కార్ అయితే ఉంది, మొత్తం కట్ చేస్తారు. నానో కారు ఉంది. ఇప్పుడు మనమైతే ఇప్పుడు వీడియో చేయబోతున్నాం. ఓకేనా. స్క్రాప్ షాప్ 2 సెకండ్ స్క్రాప్ షాప్ కాడికి వచ్చినాం. అయితే మారుతి కారు ఉంది, దీన్ని స్క్రాప్ కోసం పెట్టిరు. ఒక ఇంజిన్ అయితే పీకిరు అప్పుడే. ఆడ నానో కారు ఉంది, అది కూడా చూపిస్తా. చూసిరుగా మారుతి కార్ Type 2 మోడల్. డిక్కీ బాగుంది, దీంట్లో ఎల్పిజి కూడా ఉంది. దీన్ని స్క్రాప్లో వేసిరు. అద్దం పలిగింది, ముందు అద్దం కూడా పలిగింది. టైర్లు అయితే చాలా బాగున్నాయి అన్న. ముందు సీల్ టైర్లు ఉన్నాయి చూడొచ్చు, అంటే సీల్ టైర్లే. ఓకే, ఎవరికైనా కావాలంటే టైర్లు వచ్చి పీక్కొని పోవచ్చు. చూసిరుగా సీల్ టైర్స్ కొన్ని అమ్మ 3 ఉన్నాయి అన్న సీల్ టైర్లు. 1 కాదు 2 కాదు 3 సీల్ టైర్లు ఉన్నాయి. వెనక ఎల్పిజి కిట్ కూడా ఉంది, చూపిస్తా. ఎల్పిజి కిట్ కూడా ఉంది, చూసిరుగా. ఎల్పిజి ట్యాంక్ కూడా ఉంది వెనక. నానో కార్ కూడా ఉంది, చూపిస్తా. అంటే ఇలా పార్ట్స్ మీకు పనికొస్తాయనైతే వీడియో చేస్తున్నాం మనం. యాక్చువల్లీ చేయడానికి రీజన్ ఏంటంటే స్క్రాప్లో మీకు పార్ట్స్ పనికి వస్తాయి అన్న దానికోసం వీడియో చేస్తున్నాం. ఇదేమో ఇది నానో కార్ అన్న, ఇది కూడా స్క్రాప్లో వేసారు. అంటే నానో ఇంజన్ కానివ్వండి, గేర్ బాక్స్ కానివ్వండి, మీకు ఏమైనా పార్ట్స్ కావాలంటే మీరు ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ కూడా చూపిస్తా. చూసిరుగా ఇక్కడ ఇంజన్ మొత్తం పీకినే ఉన్నాయి. చూసిరుగా దగ్గర 1 2 3 4 5 6 7 5 6 ఇంజన్లు ఉన్నాయి, కార్ల ఇంజన్లు. మీకు ఏమైనా కార్లు కావాలన్నా ఈ మొత్తం టైర్లు. ఎందుకంటే ఒక పార్ట్ మనం కొనాలంటే చాలా పైసలు అవుతున్నాయి మార్కెట్లో. కొంచెం స్క్రాప్ షాప్ కాడికి వస్తే అంటే నెంబర్ కూడా పెడతా మీకు. ఇక అటు లోపలికి అయితే ఏం లేనట్టుంది. ఇప్పుడు ఈయనది నెంబర్ కూడా మీకు పెడతా, చూడండి. వీడియో షూట్ చేస్తా. మీకు ఏమైనా పార్ట్స్ కావాలంటే ఆయనకు కాల్ చేయండి. మీరు వచ్చి తీసుకుపోవడమా లేదంటే దాన్ని బట్టి మూవ్ అవుదాం. ఓకేనా.
ఈ వీడియో అనేది ఉపయోగకరంగా ఉండాలని అయితే చేస్తున్నాం. లైక్ చేయాలి, మీరు సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. యాక్చువల్లీ ఎందుకు చేస్తున్నాం అంటే ఎప్పుడు మనం వీడియోలు మాట్లాడు చేసే కాదు, అప్పుడు కొంచెం లోకల్ రైడ్ వీడియో చాలానే చేస్తున్నాం. కార్లు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పించడమే కాదు, పార్ట్స్ కూడా ఇప్పించాలి, అంతేనా కదా. స్పేర్ పార్ట్స్ కూడా ఇప్పించాలి. స్పేర్ పార్ట్స్ కూడా వాళ్ళకి తక్కువ రేట్లో మనం ఇప్పిస్తే వాళ్ళు కొంచెం తలుచుకుంటారు. చూసారు, టైర్ కూడా బిగిరు. ఒక్కో టైర్ కొనాలి ఎంత పైసలు అయితే అన్న. లోపల బైకులు ఉన్నాయి, ఇవన్నీ స్క్రాప్ బైక్స్. ఇది వస్తే 4,000, 5,000, 3,000 బైకులు ఇస్తారు. చూసిరుగా, స్కూటీలు, టీవీఎస్ ఎక్స్ఎల్ అన్ని బైకులు ఉన్నాయి. మీకు ఏ బైక్ అంటే ఆ బైక్ పార్ట్స్ కూడా దొరుకుతాయి. ఓకేనా. బైకులు రిపేర్ చేస్తారు, ఎలా వీల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే, రైడ్ అయితే మనం ఇంకా కొంచెం కొనసాగిద్దాం. 20 నిమిషాలు అయింది. ఈడో బైక్ ఉంది, ఈడో బైక్ ఉంది, ఈడ కారు ఉన్నాయి, చూద్దాం. లాస్ట్ చూసిగా, ఇది వచ్చేసి మా సూర్యాపేట ఆర్టీఓ ఆఫీస్ రోడ్ అనమాట, జనగాం రోడ్. మీకు నెంబర్ చూపిస్తానుగా, చూడొచ్చు. సాయి ప్రవీణ్ ట్రేడర్స్ నెంబర్ వచ్చేసి 7032060043. ఇక మీరు డైరెక్ట్ వీడియోని పెట్టినా చూసిరు. ఇక మీరు ఈయన కాల్ చేయండి, ప్రవీణ్. ఇక్కడ చూసిరుగా, 7032060043. మీకు ఏమైనా పార్ట్స్ కావాలంటే అన్న కాడ దొరుకుతాయి. మీకు ఏ కార్ పార్ట్స్ అయినా అన్నకు ఫోన్ చేసి కావాలంటే ఆయన మెకానిక్ చెప్తాడు ఏం పార్ట్స్ ఉన్నాయి లేనిది, మీరు ఎమ్మటే తీసేసుకోవచ్చు. పోతే ఇక్కడ ఈ ప్రవీణ్ ట్రేడర్స్ ఇలా రైట్ హ్యాండ్ ఉంటాడు లోపల, మాట్లాడదాం ఒకసారి, చూపిస్తా. అన్న ఉండు అన్న, ఇక్కడ ఆటోలు ఉన్నాయి, కార్ లేలు, ఇవన్నీ ఇక ఇలా స్పేర్ పార్ట్స్ దుకాణం. నమస్తే అన్న. చూసిగా, ప్రవీణ్ ట్రేడర్స్ రైట్ హ్యాండ్ ఈయన. మీకు ఏదైనా కార్ పార్ట్స్ కావాలన్నా ఏదన్నా అన్నకు నెంబర్ అక్కడ బయట పెట్టాం, ఈ అన్నకు ఫోన్ చేస్తే అన్న ఇప్పిస్తాడు. ఇప్పిస్తారా? స్పేర్ పార్ట్స్ ఏది కావాలన్నా కూడా మిమ్మల్ని అడుగుతారు, కొంచెం వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది. వస్తారు ఇడికి, కొంత దూరంగా ఉన్న వాళ్ళు అమౌంట్ కొడతారు, వాళ్ళకి కార్గోలో దాంట్లో వేసిపడాయి. ఓకేనా, వాళ్ళు ఓకే అంటేనే. అన్న మీరు కూడా ఏ పార్ట్ కావాలో ఆ పార్ట్ కరెక్ట్ చెప్పి మీరు ఓకే అయితేనే అన్న అయితే కార్గోలో వేపిస్తాడు, ఆ అమౌంట్ కొట్టండి. ఎందుకంటే దేనికి వ్యారంటీ ఏది ఉండదు. ఏంటంటే మీరు వచ్చి తీసుకొని పోండి కావాలంటే, అంతేగాని లేదంటే కావాలంటే అది కూడా నన్ను అడిగితే నా ద్వారా వేస్తారు, అంతేగాని ఎటువంటిది అట్లా కార్గోలో వేయడానికి కూడా ఉండదు. చూపించిన స్పేర్ సామాన్లు ఉన్నాయి, బైక్లో చూపించిన. నేను అదే అంటున్నా, అన్నకి స్పేర్ పార్ట్స్ మా ఏపీ, తెలంగాణ, హైదరాబాద్ ఎక్కువ ఉంటారు మన సబ్స్క్రైబర్స్. వాళ్ళకి ఏదైనా పార్ట్స్ కావాలంటే మీ నెంబర్ ఆల్రెడీ పెట్టినా, వాళ్ళు నీకు ఫోన్ చేస్తారు, వస్తారు మ్యాక్సిమం. లేదు అంటే నన్ను కాంటాక్ట్ అవుతారు, లేదా నేను కాంటాక్ట్ అవుతారు అని అంటే వాళ్ళు ఓకే అంటేనే పంపి. ఎందుకంటే వాళ్ళకి ఏదో తక్కువ రేట్లో. చూసిరా, ఇది పరిస్థితి. వీడియో అయితే దగ్గర 23 మినిట్స్. ఓకే, ఇక ఎక్కువసేపు వద్దు, ఎందుకంటే మీకోసం ఒక లో బడ్జెట్లో మీకు ఏ చేసినా ఉపయోగకరంగా ఉండాలని చేస్తున్నాను. ఎప్పుడు కార్లు ఇప్పించడు, కార్లు వీడియోలు కాదు, అప్పుడప్పుడు కొంచెం పర్సనల్ వీడియో పెట్టాలి అనేది పెడుతున్నాం. ఓకే, ఇంకా ఉంటా. నమస్తే, హ్యావ్ ఏ నైస్ డే, గుడ్ ఈవినింగ్. ఇంకేం రే కుక్కరా, రే ఎడిపోతుర్రా, ఆ డీసెంట్ల కిందకి పోతురు, ఆడిపోతురు, ఈడికి పోతురు పాపం. ఓకేనా, ఉంటా. రైట్, బెస్ట్ ఆఫ్ లక్, హ్యావ్ ఏ నైస్ డే. రైట్.